H1B వీసా ఫీజు పెంపుతో ఆందోళనలో ఉన్న భారతీయులపై మరింత ద్వేషం వెళ్లగక్కింది ట్రంప్ టీం. అమెరికా విమాన టికెట్లను కావాలనే బ్లాక్ చేసి మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాయి ట్రంప్ మద్దతుదారుల బృందమైన మాగా ఆన్లైన్ ఫోరం ఫర్ జాన్. క్లాగ్ ది టాయిలెట్ పేరుతో ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. H1B వీసాల కొత్త నిబంధన అమల్లోకి వస్తుండటంతో చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ H1B వీసా ఉద్యోగులను తక్షణమే బయలుదేరి అమెరికా వచ్చేయాలని కోరాయి. ఈ రకం వీసాదారులు ఎక్కువ మంది భారతీయులున్నారు. స్వదేశం నుంచి అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్ల కోసం ఇబ్బంది పడ్డారు. దీంతో వీటి ధరలు 40,000 నుంచి 80,000కు చేరుకున్నాయి. ఈ క్రమంలో భారతీయులు అమెరికాకు తిరిగి రాకుండా 4chan అనే ఆన్లైన్ ఫోరం కుట్ర చేసినట్టు కథనాలు వస్తున్నాయి. విమాన టికెట్లను పూర్తిగా కొనుగోలు చేయకుండా రిజర్వేషన్ల పేరిట బ్లాక్ చేసేందుకు యత్నించింది. H1B వీసాదారులు టికెట్లను కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్టు తెలుస్తోంది. దీనిని ఎలా చేయాలో కూడా సవివరంగా వివరిస్తూ టిప్స్ ఇస్తూ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. భారత్ నుంచి వచ్చే విమానాల టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా పలు విండోలను తెరిచి పలు ఫ్లైట్లలో సీట్లను ఎంచుకొని 15 నిమిషాలు వదిలేయాలని పేర్కొంది. సీట్ హోల్డ్ అనే ఫీచర్ను వాడుకొని ఇలా చేసింది. ఏకకాలంలో పలు విమానాలను ఎంచుకోవాలని సూచించింది. భారతీయులను వారి స్వదేశంలోనే ఉంచాలనుకుంటున్నారా? రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్ చేయండి అని పిలుపునిచ్చింది. తర్వాత కొందరు తాము బ్లాక్ చేసిన సీట్ల స్క్రీన్ షాట్లను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఓ యూజర్ ఏకంగా 100 సీట్లను బ్లాక్ చేసినట్టు చెప్పాడు. ట్రంప్ ప్రకటన తర్వాత పలు కంపెనీలు ఉద్యోగులను తిరిగి రమ్మనడంతో చాలామంది కంగారు పడ్డారు. కానీ శనివారం అర్ధరాత్రికి దీనిపై స్పష్టత రావడంతో H1B వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఉన్నవారికి $1,00,000 ఫీజు వర్తించదని వైట్ హౌస్ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు H1B వీసాదారులు.